అయితే ఒక సింగర్గా మీ సాంగ్స్ చాలా వరకు చాలా హిట్ అయ్యాయి, చాలా మంచి సాంగ్స్ కూడా వచ్చాయి. మంచి మీకు మంచి పేరు తెచ్చిన మాస్ సాంగ్ అంటే ఏం చెప్తారు? ఏ సాంగ్ పాడతారు? మాస్ అంటే అన్న నడిచేస్తే మాస్ అండి. అంటే అసలు ఆ పాట తెలియని వాళ్ళు ఉండరు. అంటే దాన్ని రకరకాలుగా ప్యారడీ కూడా చేసి పాడుకున్న అంటే సందర్భాలు అంటే నేను విన్నవి, నాకు చెప్పినవి కూడా ఉన్నాయి. సో ఆ మాస్లో అంటే నా బ్రాండ్కి తగ్గట్టుగా ఆ టైటిల్ సాంగ్ నేను పాడడం అంటే దేవిశ్రీ ప్రసాద్ నాకు ఆఫర్ ఇవ్వడం నిజంగా చాలా హ్యాపీ అది. ఓకే, ఆ సాంగ్ మా కోసం. అన్న కన్నెర్రబడి అగ్గై చూస్తేనే అలా భూమే బుగ్గవుతుంది రామాస్. అన్న కాలెత్తి మరి అట్ట అడుగేస్తే ఇక అడ్డే ఎవడొస్తాడు రామాస్. హే మంచిగా ఉంటే మంచిని పంచే మనిషి తానంట, మాయలు చేస్తే ఎవడికైనా మధ్యల దంపుడు తప్పదు పొమ్మంట. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్నలు ఉక్కేస్తే మాస్ మమ్మమ్మాస్. గ్రేట్. అయితే నాగార్జున వన్ ఆఫ్ ద టాప్ హీరో. సో అలాంటి పెద్ద పెద్ద హీరోలు సాంగ్స్ పాడుతున్నప్పుడు ఎలాంటి హార్డ్ వర్క్ చేస్తారు? అంటే ఈ చిన్న హీరో పెద్ద హీరో అనేది పాట అండి. పాట దాంట్లో ఉన్న లిరిక్ దాన్ని అంటే ఎలా అంటే ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తే అది ఇంకా మోర్ అంటే ఎలివేట్ అవుతుంది, దానిపైన కాన్సన్ట్రేషన్ తప్పిస్తే అంటే పెద్ద హీరో కాబట్టి ఇది బాగా పాడాలి, అంతే చిన్న హీరో అయితే ఏదో మామూలుగా పాడినా అయిపోతుంది, అలా ఎప్పుడు చేయాలి. సాంగ్కి తగ్గ న్యాయం చేయాలి, అంతే. ఓకే. అలాగే మాస్ ఇమేజ్ వచ్చింది కదా ఈ సాంగ్ తర్వాత, నెక్స్ట్ ఎక్కువ ఆఫర్స్ మాస్లోనే వచ్చాయా లేకుంటే క్లాస్ సైడ్ వచ్చాయా? ఎలా ఉంది ఆ తర్వాత? అదే అండి, అసలు ఫాస్ట్ బీట్ మాస్ ఈ రెండు బాగా పాడుతున్న బ్రాండింగ్ అని చెప్పాను కదా. సో దాంతో నేను పాడిన అంటే మోర్ దెన్ 200 అంటే ఒక 250 సాంగ్స్ దాకా పాడి ఉంటాను ఫిల్మ్స్లో. ఆ ప్రైవేట్ ఆల్బమ్స్లో ఒక 1000 సాంగ్స్ పాడి ఉంటాను. కాకపోతే ఏ పాడిన ప్రైవేట్ ఆల్బమ్స్ కావచ్చు, సినిమాలో కావచ్చు, అన్ని పాడిన అన్ని మాసే. ఇట్లా ఒక మెలోడీస్ అట్లా అంటే ఒక 20-30 అట్లా పాడి ఉంటాను అంతే. ఓకే. ఎవరు మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎవరి పేరు చెప్తారు? నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇట్లా ఇలా కాకుండా ఎవరో ఒక పేరు చెప్పాలంటే ఎవరి పేరు చెప్తారు? యంగ్ జనరేషన్లో అంటే నిజానికి ఏదో ఇప్పుడు ఎవరో ఫీల్ అవుతారని చెప్పకపోవడం అని కాదు, నాకు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయినా పర్లేదు, ఆ పాట నిజంగా నచ్చితే నేను అంటే దానికి ఇంప్రెస్ అయిపోతాను అంతే. అంతేగాని వీళ్ళు సక్సెస్ వేరు, మళ్ళీ మంచి మ్యూజిక్ వేరు అలా. సో నాకు అందరి మ్యూజిక్ ఇష్టం. నన్ను కూడా అందరు అంత అంటే నాకు పిలిచి పాట ఇవ్వడం కాకుండా పాట పాడిన తర్వాత కూడా అంటే నేను వెళ్ళిపోతా అంటే నన్ను ఏం వెళ్తాలో కూర్చోకొచ్చేపు అనేవాళ్ళే. అంటే అట్లా నన్ను అంత బాగా చూసుకున్నారు. ఓకే. ఇందాక మాకు ఒక మంచి మాస్ సాంగ్ వినిపించారు. సో ఒక మంచి క్లాస్ అంటే అది కూడా ఓ మనస చాలా మంచి హిట్ అయింది. సో ఆ సాంగ్ ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు, నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు. చెలియగుండె తాకలేక పలకమందే నా మౌనం, చెలిమి వెంట సాగలేక శిలదే నా ప్రాణం. గతమే మరిచి బ్రతకాలే మనసా, ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు, నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు. సూపర్. సో ఇంత బ్యూటిఫుల్ సాంగ్స్ పాడతారు కదా, మరి వాయిస్ కోసం స్పెషల్ కేర్ ఎలా తీసుకుంటారు? స్పెషల్గా కేర్ ఏమి ఉండదండి, బాగా కోల్డ్ బాగా హాట్ ఉన్నవి తాగిపోతే సరిపోతుంది అంతే. అంతే, ఇంకా రెగ్యులర్ ప్రాక్టీస్, ఇంతకు మించి ఏవైనా తినొచ్చేదని. మసాలా అట్లాంటివి ఎక్కువ తిన్నప్పుడు అంటే కొద్దిసేపే వాయిస్ కొద్దిగా మారుతుంది, తర్వాత మళ్ళీ సెట్ అయిపోతుంది. అయితే స్టేజ్ షోలు ఇస్తూ ఉంటారు కదా, సో ఆ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయి? డైరెక్ట్ స్టేజ్ షోలో పాడుతున్నప్పుడు రిపీట్ ఉండదు, టేక్ ఉండదు, ఏమీ ఉండదు, డైరెక్ట్ ప్రజెంట్ చేయాలి. సో ఫ్యాన్స్ నుంచి ఎలాంటి అప్పటికప్పుడు వారు కోరింది కూడా పాడాల్సి ఉంటుంది. సో అలా ఏమన్నా ఫేస్ చేశారు? నాకు తెలిసి అంటే రికార్డింగ్లో కన్నా ఎక్కువ ఎంజాయ్ చేసేది లైవ్ షోస్లోనే, ఎందుకంటే వాళ్ళ రెస్పాన్స్ అవన్నీ అప్పుడే తెలుస్తూ ఉంటాయి. తర్వాత పైగా నేను మాస్ అండ్ ఫాస్ట్ బీట్ సింగర్ కాబట్టి నేను పాడినవన్నీ డాన్స్ నెంబర్స్ అవే. సో ఫస్ట్ ముందు రోజులో కూర్చున్న ఒక 2 లైన్స్ తప్పిస్తే బ్యాక్ అంతా మిగతా వాళ్ళందరూ డ్యాన్స్ చేయడం అవన్నీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు మోర్ అంటే స్టూడియోలో పాడిన కన్నా. ఓకే. సో ఇప్పటివరకు ఎన్ని స్టేజ్ షోలు ఇచ్చి ఉంటారండి? 500 అట్లా పైనే. సో బెస్ట్ కాంప్లిమెంట్ అంటే బెస్ట్ రెస్పాన్స్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? చాలా
షోస్లో అదే ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఫాస్ట్ బీట్ పాడడం వల్ల మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ న్యూయార్క్లో చిన్నపిల్లలంతా కలిసి ఏంటంటే నాకు వి లవ్ యూ అని ఒకటి దానిపైన రాసి ఇచ్చారనమాట. అది నా దగ్గర ఉంది ఇప్పటికీ. సో అక్కడ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే. జనరల్గా సాధారణ మనిషిగా ఉన్న రవివర్మ వేరు, ఒక పాపులారిటీ వచ్చాక రవివర్మ వేరు. సో పాపులారిటీ వచ్చాక రవివర్మకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి అంటే అభిమానుల నుంచి? కొంతవరకు అభిమానుల నుంచి కొన్ని కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి, అలాగే కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సో అలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యాయి? ఇబ్బందులు అంటే యాక్చువల్గా మొదట్లో మనల్ని అంటే ఈ పాడుతున్నప్పుడు పాటలు పాడి చంపేస్తాడన్న వాళ్ళు అంటే అసలు మన నుంచి పారిపోయేవాళ్ళు. ఈరోజు సక్సెస్ అవ్వగానే ఏంటంటే నాకు బాగా క్లోజ్ తెలుసా రవివర్మ అట్లా చెప్పినప్పుడు అది కొంచెం మానసికంగా ఇబ్బంది అనిపిస్తుంది. సో తోటి సింగర్స్ ఎవరైనా మీ సాంగ్స్ని అలా కొట్టేయడం కానీ లేదంటే వాళ్ళకి ఆఫర్స్ దక్కించుకోవడం కానీ అలా జరుగుతూ ఉంటుందా? నాకెప్పుడు అలా జరగలేదండి. సో ఇప్పటివరకు ఫేస్ చేయలేదు. ఎందుకంటే నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను కొద్దిగా లిమిటెడ్ ఎడిషన్ అనమాట. అందుకని కొద్దిగా లిమిటెడ్గా ఉండిపోయాను. నేను పాడిన 225 సాంగ్స్లో దాదాపు ఒక 20 సాంగ్స్ అంటే సూపర్ డూపర్ హిట్ అందరికీ తెలిసినవి ఉంటాయి. అయినా కూడా ఒక్క సాంగ్తోనే ఈరోజు ఇండస్ట్రీలో అంటే కానీ బయట కానీ స్టేజ్ షోస్లో కానీ అంత కనపడి పాపులర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ నేను 20 సాంగ్స్ అంటే అంత సూపర్ డూపర్ హిట్స్, ఒక 50 ఏమో ఇంకా మిగతా మ్యూజిక్ లవర్స్కి బాగా గుర్తుండిపోయే పాటలు పాడినా కూడా నేను ఇలా కొద్దిగా దూరంగా ఎందుకు ఉండిపోయానంటే కొద్దిగా నేను లిమిటెడ్గా ఉంటాను నేను. ఓకే. సో దానివల్ల నాకు పెద్ద ప్రాబ్లమ్స్ ఎక్కడ రాలేదు. ఎందుకంటే నేను అవతల వాళ్ళు నాకు ఆ ఛాన్స్ ఇచ్చినా నేను ఆ లైన్ క్రాస్ చేయను, నా లైన్ క్రాస్ చేయను. సో అలా. ఓకే. అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక క్వశ్చన్ అడగాలని ఉంది నాకు, కానీ అది ఈ సీన్ చూసాక అడుగుతాను. డెఫినెట్గా. Why this color very day? Why this color very day? Mama TV startless, na TV mo pogo. Hey, Mama TV startless, na TV mo pogo. Hey, why this color very day? Arre, why this color very day? Papa pai, papa pai, papa pai, pai pai. Papa pai, papa pai, papa pai, pai pai. Why this color very day? Now don't change it. Morning milk, evening milk, anytime milk. Arre, morning milk, evening milk, anytime milk. Custom, ento custom, always milk custom. Ishtam, ento ishtam, chocolates ante ishtam. Why this color very day? Arre, why this color very day? సూపర్. మీ పాప చాలా ఎక్సలెంట్గా ప్రజెంట్ చేసింది ఈ వయసులోనే. సో ఈ సాంగ్ మీరు లిరిక్స్ లిరిక్స్ అంటే మార్చి ఆమె ఏంటంటే వీళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటారు ఇంట్లో. స్టార్ ప్లస్ ఆమెకి ఇష్టం, ఈమెకేం పోగో, ఇది మార్చి అది చేస్తూ ఉంటారు. సో దాని నుంచి వచ్చిన ఇన్స్పైర్ రాసిన లిరిక్ అనమాట. ఓకే. సో మీ పాప కూడా మ్యూజిక్లో ప్రవేశం ఉందా, లేక సింగర్ చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయి? సింగర్గా అంత ఇంట్రెస్ట్ లేదండి, కాకపోతే అంటే ఇన్స్ట్రుమెంట్ ఏదైనా నేర్పిద్దామని. ఓకే. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంటుంది మీ సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు, ముఖ్యంగా మీ పాపల నుంచి? మా పాపకి అంత అంటే దాంట్లో లిరిక్ కొన్ని పట్టుకుంటుంది. ఇప్పుడు సరదాగా అమ్మాయితో ఎటు చూసినా ఎటు వెళ్ళినా అడుగడుగున అమ్మాయిలే ఉండాలి. తర్వాత అందులో ఇంకొక లైన్ వస్తుంది ఏంటంటే యాడుల్లో చూపినట్టు వెనకే 1000 మంది ఫాలో అయిపోవాలి అని వస్తుంది. డాడీ నీ వెనకాల 1000 మంది ఫాలో అయిపోవాలి డాడీ అంటుంటుంది. సో అట్లా ఆ లిరిక్ అన్ని అంటే బాగా విని పట్టేస్తుంది అనమాట. ఓకే. సో ఇంకా చాలా విషయాలు మాట్లాడాలని, బట్ ఒక షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఆదివారం అతిథి కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.